హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, ఆర్మీ ఆర్డినెన్సీ కార్ప్స్ సెంటర్ నుండి సికింద్రాబాద్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దాదాపుగా 723 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గ్రూప్ సి అంటారండి. ఈ గ్రూప్ సిలో మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉంటాయండి. మెటీరియల్ అసిస్టెంటు ఎంఏ అంటారు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంటు జేఓఏ అంటారు. సివిల్ మోటార్ డ్రైవర్ అండి ఓజీ అంటారు. టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 అదొక పోస్టు. ఫైర్‌మ్యాన్ అదొక పోస్ట్ అండి. కార్పెంటర్ అండ్ జాయినర్ అదొక పోస్ట్ అండి. నెక్స్ట్ పెయింటర్, డెకరేటర్ అండి అదొక పోస్ట్ అండి. ఎంటీఎస్ అండి. నెక్స్ట్ ట్రేడ్స్‌మ్యాన్ మేట్ అండి. ఈ పోస్టులు వచ్చేసరికి మనకి ట్రేడ్స్‌మ్యాన్ మేట్ వచ్చేసరికి దాదాపుగా 389 పోస్టులు ఉన్నాయి. మిగతావన్నీ చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో ఆ ట్రేడ్స్‌మ్యాన్ మేట్‌కి అప్లై చేసుకోవడానికి ముందుకు వెళ్ళండి. మిగతా పోస్టులు కూడా ఉన్నాయండి. మనకి దాని తర్వాత ఫైర్‌మ్యాన్ పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి. 247 పోస్టులు అయితే ఉన్నాయి. సో మిగతా పోస్టులన్నీ కూడా సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో మీరైతే అప్లై చేసుకోవడానికి ముందుకైతే వెళ్ళండి. ఇక్కడ శాలరీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. లెవెల్ 5లో మనకి మెటీరియల్ అసిస్టెంట్‌కి లెవెల్ 5 ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ ఆఫీసర్‌కి లెవెల్ 2 ఇవ్వడం జరుగుతుంది. సివిల్ మోటార్ డ్రైవర్‌కి లెవెల్ 2 ఇస్తారండి. నెక్స్ట్ టెలి ఆపరేటర్‌కి వచ్చేసరికి లెవెల్ 2 అండి. ఫైర్‌మ్యాన్‌కి కూడా లెవెల్ 2. కార్పెంటర్ అండ్ జాయినర్‌కి కూడా లెవెల్ 2 ఇస్తున్నారు శాలరీ. పెయింటర్ అండ్ డెకరేటర్‌కి లెవెల్ 2 ఇస్తారు. నెక్స్ట్ ఎంటీఎస్‌కి లెవెల్ 1 అండి. నెక్స్ట్ ట్రేడ్స్‌మ్యాన్ మేట్‌కి లెవెల్ 1 అండి. సో శాలరీస్ ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటా. ఇక్కడ మనకి జోన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్‌కి అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ లేదండి. మనకిక్కడ సౌత్ జోన్‌లో వచ్చేసరికి మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు. సో ఈ రాష్ట్రాలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి లేదు. అంటే రిజర్వేషన్ అనేది మీకు వర్తించదు. జనరల్ కేటగిరీ కింద మీరు పెట్టుకోవచ్చు. ఏ జోన్‌కైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి పర్టిక్యులర్‌గా సౌత్ రైన్ వచ్చేసరికి మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు మెన్షన్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీరైతే అప్లికేషన్ అయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఉన్నారో మీకు అక్కడ అందులో ఉన్న రిజర్వేషన్ అనేది ఉండదు. జనరల్ కింద మీరు పోటీ పడవచ్చు. సో ఇక్కడ పోస్టులు అయితే తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ జేఏఓ వచ్చి ఒకటి ఉందండి. టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 వచ్చి 2 ఉన్నాయి. ఫైర్‌మ్యాన్ 47 ఉన్నాయి. ఎంటీఎస్ ఒకటి ఉంది. ట్రేడ్స్‌మ్యాన్ మేట్ 40 ఉన్నాయి. సో కాంపిటీషన్ అనేది చాలా తక్కువగానే ఉంటుందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది వచ్చినట్టు తెలియదు అసలు. సో అలా వస్తుంది, అలా పోతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో సో వారైతే నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోండి. మీరు ఆన్లైన్‌లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ లింక్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్‌లో మనం ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుందండి. సో మాక్సిమం మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డీటెయిల్ నోటిఫికేషన్ అనేది వస్తుందండి. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను మనకి చాలా ఇక్కడ పోస్టులు ఉన్నాయి కదండీ! ఇక్కడ దాదాపుగా మనకి ఏ నుంచి జే వరకు. సో ఏ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏమన్నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలా. సో ఇవన్నీ కూడా మనకి డీటెయిల్ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం కొన్ని పోస్టులు 10th క్లాస్‌తో సరిపోతుందండి. కొన్ని పోస్టులకు మాత్రమే టెక్నికల్ ఉండాలి. సో నేనైతే దీనికి సంబంధించిన ఒక వీడియో అనేది మనకి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చాక క్లారిటీగా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది షార్ట్ నోటిఫికేషన్ అండి. సో మనకు నోటిఫికేషన్ వచ్చింది అని మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియో చేస్తాను. డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ మంత్ మనకి మొదటి వారంలో వస్తుందండి. మ్యాక్సిమం 7వ తేదీకి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్‌లో లింక్ యాక్టివేషన్ అవుతుందని. సో నేను దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ రాగానే మీకు వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. మనం ఎక్కడ కూడా ఆఫ్లైన్‌లో అప్లై అయితే చేసుకోవాల్సిన లేదండి. ఆన్లైన్‌లో చేసుకోవాలి. ఈ యొక్క పోస్టులకి ఇంతకుముందు మనం ఆఫ్లైన్ మాత్రమే అప్లికేషన్ పెట్టుకునేవారు. ఇప్పుడు ఆన్లైన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో పోస్టులు అనేది చాలా బాగానే ఉంటుంది. మన తెలంగాణ అభ్యర్థులకైతే సికింద్రాబాద్‌లోనే దీనికి సంబంధించినవన్నీ ఫిజికల్ టెస్టులు కానీ ఏవైనా సరే అక్కడే జరుగుతాయి. సో మరి వరి అవ్వాల్సిన పని అయితే లేదు. అంటే ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీరు అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు. సికింద్రాబాద్ సంబంధించిన సౌత్ జోన్‌కి. కాకపోతే అక్కడ మన ఆంధ్రప్రదేశ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు రిజర్వేషన్ అనేది వర్తించదు. అంటే మన జనరల్ కేటగిరీ కింద మనం పోటీ పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇదండి ఈ వీడియోలో. సో ఇంకా ఇలాంటి వీడియోలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.